హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ చాక్లెట్ బొకేని ఎలా చేయాలనేది ఈరోజు నేర్చుకుందాం. దీనికి కావాల్సిన మెటీరియల్ బ్లూ కలర్ పేపర్, A4 సైజ్, చాక్లెట్స్, సెల్లో టేప్, వుడ్ స్టిక్స్, ఫెవికాల్, గ్రీన్ టేప్, సీజర్స్, ఫ్లవర్ని డ్రా చేయడానికి ప్లేట్, పిఓపి, ఫెవికల్, లూజ్ ఫెవికల్, ఇది ప్లాస్టిక్ పాట్, థర్మోకోల్ పీసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని దీన్ని సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఇలా సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా సర్కిల్ కట్ చేసేసుకోవాలి. సర్కిల్ కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్లవర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటున్నాను, చూడండి. ఫ్లవర్ షేప్ రావడానికి చూసారా? ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేసిన తర్వాత దీన్ని ఇలా అరేంజ్ చేసుకొని ఫస్ట్ ఇలా పెట్టేసుకుంటారు కదా. ఇప్పుడు రోల్ చేయాలి ఫ్లవర్ షేప్ లాగా. దీన్ని ఫస్ట్ ఇట్లా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఇట్లా అనుకుంటా రోల్ చేయాలి. ఇట్లా చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ బొకే చేయడం. మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఫాదర్ మదర్స్ కానీ గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇది బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా చేసి మన చేతితో మనం చేసిస్తే చాలా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు దీన్ని ఇట్లే రోల్ చేసేస్తే ఇలా వస్తుంది. కొంచెం లూజ్ చేసుకోండి, చూడండి, కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసేసిన తర్వాత ఇక్కడ గమ్ కానీ లేకపోతే గ్లూ గన్తో కానీ పెట్టేసుకోవచ్చు. ఫెవికల్ తీసుకొని దీనికి ఇక్కడ గమ్ వేసి అతికించండి. ఇలా అతికించిన తర్వాత వుడ్ స్టిక్ని తీసుకొనేసి ఇప్పుడు దీనికి ఇలా ఒక హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా గుచ్చి ఇట్లా అతికించేయండి. ఇది లోపల పెట్టేసి ఇలా ఇక్కడ గమ్మేసి అతికిచ్చేసేయండి.
అయితే లోపలికైనా కొమ్మేసేయండి, అది స్టిక్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు గ్రీన్ టేప్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఇట్లా చుట్టేసేస్తే ఇలా చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఎన్ని ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు. నేను ఇవి చేసుకున్నాను చూడండి. చూసారా? ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్స్ తీసుకొని స్టిక్కి సెల్లో టేప్ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. సెల్లో టేప్ తీసుకునేసి వుడ్ స్టిక్స్ తీసుకొని దీన్ని ఇలా పెట్టి ఇలా అతికిచ్చేసేయాలి. ఇంకొకటి వేసుకుందాము, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా చూసారా? ఇంకొకటి తీసుకుందాం. ఇంకో స్టిక్ తీసుకొని ఇలా అతికించేసుకోవాలి నీట్గా. బ్యాక్ అతికించుకుంటే ఫ్రంట్ పెట్టుకున్నప్పుడు తెలియదు. ఇలా అతికించేసుకోవాలి. ఇలా అన్నీ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఇవి కూడా చాక్లెట్స్ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫెవికాల్ తీసుకొని కొంచెం పోసుకునేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని సపరేట్ పెట్టేసుకునేసి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా కొంచెం లిక్విడ్గానే కలుపుకోవాలి. చూస్తున్నారా? ఇలా పోసేసుకొని కొంచెం పిఓపిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిఓపిని తీసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుతూ చేసుకోవాలి. కలపాలి. మరీ వాటరీగా ఉంది కాబట్టి ఇంకొంచెం పోసుకొని కలుపుకుందాం. మరీ వాటరీగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. చూస్తున్నారు కదా? ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలిపి పక్కన పెట్టేసుకొనేసి పాట్ తీసుకోవాలి. ఈ పాట్ ఉంది కదా, ఈ పాట్ని తీసుకొని థర్మోకోల్ పీస్ని లోపల ఇన్సర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా పోసుకోవాలి. చూస్తున్నారా? దీన్ని ఇప్పుడు ఇట్లా
పోసుకోవాలి. ఇలా పూసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది డ్రై అవ్వాలి కొంచెం. ఇది బాగా డ్రై అయితే, కొంచెం మరీ డ్రై అయిపోకూడదు, కొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ తీసుకొని మనం ఇట్లా గుచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా కొంచెం కిందకి పైకి ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 ఇట్లా ఇన్సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చాక్లెట్స్ తీసుకొని అరేంజ్ చేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ ఇలాగా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ, మీ మదర్ ఫాదర్ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ ఇలా మీరు హ్యాండ్మేడ్ది తయారు చేసిస్తే చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్మేడ్ కాబట్టి వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రాఫ్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.